పబ్లిక్ రోజుకో అంగడి ముంగటేసుకునే మా ముసలి మూతవారి రాముల తాత వచ్చే యాళ్ళ కదా. మరి పెద్ద మనిషి ఏ మిగ్ర ముంగటేసుకున్నాడో అడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఇలా కోళ్ళు పాడైపోను. ఇక చూడు నన్ను బీర చెట్లు అని పెడితే ఒక్కటే తిరుగుడు ఒక్కటే నాశనం చేస్తాను. ఇక నన్ను టమాటా చెట్లు ఉంటాయి, ఈ టమాటకాయలు అన్ని పొడుచుకొని తినబట్టే. వీళ్ళ కోళ్ళు నాశనం కానీ వీళ్ళ కోళ్ళు పాడైపోను. అరే ఇటు పక్కనే వస్తానే వీళ్ళ కోళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినా ఏమో. వీళ్ళ కోళ్ళకి అగ్గిదలుగా ఆడవిలా కదా చాపించినట్టు గట్ల చాపిస్తున్నావు ముసలోడా. మనుషులం మనకే కొన్ని తెలుస్తలేవు, గా కోళ్ళకేం తెలుసని ఎండగడుతున్నావు చెప్పు. ఇంకోసారి ఎవరిని కోళ్ళన్నా ఇల్లు అడుగు పెట్టినాయి అనుకో, మొగోడైతే జుట్టుకు చెప్పులు కడతాం, ఆడిదైతే చిక కవిరిస్తా. కొద్దిగా సిగ్గుచర ఉన్నదా? ఎన్ని తిడతాడో కూడా ఎవరు సప్పుడు చేస్తాడు వీళ్ళ బతుకులలో మనుగొట్ట. కొద్దిగా ఇజ్జతున్న బాడుకోవాలి అయితే మాట్లాడాలి. అగో ముసలాన్ని బల్పు చూడరా, వాడు ఏమని తిడతాను చూడు, ఎట్లా తిడతానో చూడరా. నిన్న తిడతాడు మామా. ఎల్లికి మళ్ళీ పుట్టించినట్టు ఆ ముసలోడు ఎవరినో తిట్టుకుంటున్నాడు. మీకేంది ఊక రాదురే? ఈ కుక్క పాడుగా నవ్వు చూడు. మా సేర్లకు మేము రాకుంటే వాడు కుక్కని ఎట్లా ఎగబెట్టిండో చూడు. చీకట్ల బోకట్ల ఇటు మొక్కన రాకుంటే ఒక్కటే మరుగుడు. ఇల్లు చుట్టూరెంగా కుక్కలు, కోళ్ళు, బర్రెలు, గొర్రెలు, దుజ్జలు, దున్నపోతులు అన్ని నిద్ర లేకుండా ఏమి లేకుండా ఈ కుక్కలు పాడైపోను, నేను కోళ్ళు పాడైపోను. షీషి పోయిన జన్మల గయ్యాలత్తా కావచ్చు ముసలోడా. పిత్తడంత ముచ్చటకు గంపడంత లొల్లు పెట్టుకున్నాడు అవసరమా ముసలోడా? ఆగరాజరా. అరే ముసలాడా, నువ్వేమని తిడతానో బర్రె సప్పలోడా, నేను ఎవరిని తిట్టుకుంటే నీకెందుకురా? నా చేనులకు వచ్చిన కోళ్ళని తిట్టుకుంటానా? నన్ను చూసి మొరిగా కుక్కని తిట్టుకుంటానా? నా చేనులకు వచ్చి మేసిన బర్రెలు గొర్రెని తిట్టుకుంటానా? నీకేమో తండ్రి బర్రె సప్పలోడా పందో బర్రెలు కుక్కలు నాయరు వాటిని ఎందుకు తిడతావు? వట్టే తిడతానా? బరాబరి తిడతా, చెప్పులు మెడకెత్తా. మళ్ళీ ఇంకా నాకే చెప్తాను వేదరా అల్కదా కూడా. అరే ఇల్లు పక్క ఇల్లు అన్నప్పుడు ఒకరింటికి వాళ్ళు ఇంకో ఇంటికి పోవానే. నువ్వైనా జర ఓపిక పట్టరా అదే అన్న. మా ముసలోడే అంటే నువ్వు అంతకంటే అట్టే ఉన్నట్టున్నావు. నీ బర్రెలు గొర్రెలు మేకలు గిట్ల నా చేనులకు ఎందుకు వస్తారా? నీ కోళ్ళు ఎందుకు వస్తారా? బట్టే చెప్పులు మెడకెత్తా, అడ్డంగా నరుకుతా, పేగులు తెచ్చి మెడలేసుకుంటా, లాగుల తొండలు దొరికితా, గుడ్డలు కూడా తీసుకుంటా కొడతా, పిర్రల మీద కర్రు కాల్చి వాతలు పెడతా. కొడుకు ఏమనుకుంటావురా? నువ్వు బాగా మాట్లాడతావు, నువ్వు బయటికి రాను. ఏం బిక్తావురా? రారా బయటికి రా. ఏం బిక్తావురా నువ్వు? రా. మీ పంచాయతీని పాతర పెట్ట ముసలోడా. కోళ్ళు చేయబట్టి కొట్టుకుంటారా ఏందే? మంది చూస్తే ముఖం మీద ఉంచుతారు. అరే బర్రె సప్పలోడా, నీ జీవాలు నా చెలకలకు ఎందుకు వస్తాయిరా? రాకుంటే అంత ఇజ్జత్ గా నువ్వు అయితే నువ్వు రాకుంటే కాపాడుకో, నీ ఇంట్లోకి వచ్చేసుకో. బరాబరి వస్తుంది అంతా. అడుగు పెడతావా? అరే పోను, నీ పోనురా. నువ్వు నీ రానియ కూడా చూసుకో. ఎక్కువ తక్కువ మాట్లాడు ముసలాడా, నువ్వు బాగా మాట్లాడతావు. నీ పిల్లల బాగా కాల్ చేస్తాను నీ కదా. అరే ఓ పోలగాన్లు మా ముసలో నాగబట్టండి రా. ఈ ముసలోడు పాడైపోను. నువ్వన్నా ఆగరాదే జరా. వీడు ముసలాడు అనుకుంటాను, వీడు బాగా ఎగురుతాను. వీడు రేపు పొద్దుగా చెప్తాను సంగతి. అరే ఈ బర్రె సప్పలోడా పోతాను కదరా. నువ్వు మొగోడు అయితే మూతి మీద మీస ఉన్నోడు అయితే రారా, ఇట్లా రారా. రేపు పొద్దుగాల ₹1,00,000 తవనాతి ఇచ్చి మాట్లాడకపోయినావు అనుకో, నీ గుద్దుకు గుడపిత్తు పడినాడు వాళ్ళగా ఇడ్చి పెట్టారా సంగతి నీ దొంగ. రారా చూసుకుందా. ఈ చిన్నవుతి ₹1,00,000 జమానాతు. పొట్ట తిరిగితే పైసా పొట్ట రాలేది, నువ్వు ₹1,00,000 జమానాతు ఇచ్చి పంచాయతీ చేసుకుంటావు ముసలడా. గాలికి పోయే కంపల్ని గోసి తలిగించుకుంటావు అవసరమానే నీకు? అరే వాడే ఊళ్ళే బర్రె జాతాడు, గొర్రె జాతాడు, కుక్కలను జాతాడు, కోళ్ళని జాతాడు. ఇక ఊళ్ళో ఎవరు జాగ్రత్త వీడే సాస్తాడు అన్నీ. మరి సాదిరోడు మంది జాగ్రత్తలో పోకుండా కాపాడుకోడా? వీని బర్రె సప్ప. నీ జాగలకు జీవాలు వచ్చినాయని పంచాయతీ గొలుసుకున్నట్టు లేదు ముసలోడు. అన్నకే అవన్నీ ఎట్లున్నాయని కళ్ళమంటతనంతో పంచాయతీ గొలుసుకున్నట్టున్నది. మరి ఊళ్ళో అన్ని వానికే ఉంటాయా? అయినా నువ్వేందా నాకు బాగా ఎగురాలు చెప్తావు. నీ వార్తలు నువ్వు చదువుకో. రేపు పొద్దుగా వాని మీద ₹1,00,000 జమానాతి ఇచ్చి పంచాయతీ చేయకపోతే ఇడిచిపెడతానా? బుజ్జి పది కొడుకా, నువ్వు అయితే ఊళ్ళకి రా. నీ సంగతి ఏందో చెప్తా మంచిగా. కోళ్ళు కుక్కల కోసం ఇటువంటి లొల్లులు పంచాయతీలన్నీ ఊళ్ళలో కామన్ గా జరుగుతూనే ఉంటాయి. కానీ పట్నంలో IAS IPS క్వార్టర్లలో ఉండే నితికా సింగ్ అనే IRS అధికారి పెంపుడు కుక్క మా ఇంటి ముంగట ఇష్యూ వచ్చిందని సుతన్ అనే IFS అధికారి లొల్లి పెట్టుకున్నాడు. ఆఖరికి ఈ లొల్లి స్టేషన్లో కేసు పెట్టుకునేదాకా పోయింది. మూగజీవులను పెంచుకునుడు మీద చాలా మందికి శ్రద్ధ ఉంటది కానీ అవి తప్పిపోయి కూడా పక్క పొంటోళ్ళు ఇంటికి పోతే మాత్రం అసలుకే ఒప్పుకోరు కొంతమంది. కానీ ఏకంగా పెద్ద కొలువులు చేసేటోళ్ళు పోలీస్ స్టేషన్ దాకా పోయినరంటే బాలే చిత్రంగానే ఉన్నది పోండ్రి ముచ్చట.